ఐదేళ్లు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనదే అధికారం. వాళ్ళ పాపాలు పండేదాకా ఓపిగ్గా వేచి చూద్దాం. ఆధారాలు లేనిదేదో జరిగి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ప్రజలకు మనం డబ్బులు వేశాం, ఎంతో మంచి చేశాం. మనకు 40% ఓట్లు వచ్చాయి. భయపడాల్సిందేమీ లేదు. పదవులు కాదు, విలువలు, విశ్వసనీయత ముఖ్యం అని ఆయన పదే పదే చెప్తున్నారు. అందరూ తలుపుతూ శ్రద్ధగా వింటున్నారు. ఆయన ఓటమి బాధతో కూడిన చిరునవ్వు నవ్వుతుంటే వాళ్ళు అలాగే నవ్వుతున్నారు. మీ వెంటే ఉంటామని చెప్తున్నారు. కానీ మీటింగ్ నుంచి బయటికి వచ్చాక డైలమాలో పడుతున్నారు. ఉంటే మేలా, పోతే మేలా అని బుర్రలు బద్దలు కొట్టుకునేలాగా ఆలోచిస్తున్నారు. కొందరు పోతే మేలని డిసైడ్ అవుతున్నారు. ఆ దిశగా ఫోన్లు, భేటీలకు లైన్లు క్లియర్ చేసుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, లీడర్ల పరిస్థితి ఇది. జగన్ ఎంత భరోసా ఇస్తున్నా కొందరు ప్లేట్ ఫిరాయించడానికే మొగ్గు చూపుతున్నారు. మాజీ మంత్రులు విడతల రజని, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే విరూపాక్ష వంటి నేతలు జంపు కావడానికి రెడీగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని కొందరి భయం. టీడీపీ అనూహ్యంగా బలపడింది. జనసేన, బీజేపీలు కూడా మొన్నటి ఎన్నికల్లో గణనీయంగా సీట్లు తెచ్చుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ వాటితోనూ గట్టిగా తలపడాల్సి ఉంటుంది. వన్ మ్యాన్ ఆర్మీ పనిచేయదని, మళ్లీ ఓడిపోతే అసలు భవిష్యత్తే ఉండదని వైసీపీ లీడర్లు భయపడుతున్నారు. వైసీపీ ఘోర ఓటమి తర్వాత పార్టీ నాయకుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింది. ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకుని పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదని భావిస్తున్నారు. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నేతల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. బైనాట్ 175 అంటూ జగన్ ధీమాగా చెప్పడంతో పార్టీ అభ్యర్థులు కోట్లు ఖర్చు పెట్టారు. 5 ఏళ్లు పవర్లో ఉంటే ఖర్చుకు 2-3 రాబట్టుకోవచ్చు అనుకున్నారు. అయితే జనం మరోలా తలచి 11 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లు మాత్రమే కట్టబెట్టారు. ఓడిపోయిన వాళ్ళు గొల్లుమంటున్నారు. గెలిచిన వాళ్ళు కూడా గెలిచామన్న సంతోషం ఏ కోసాన లేదు. టీడీపీ ప్రభుత్వం తమకు సహకరించదని, కక్ష సాధింపులకు పాల్పడుతుందని హడలిపోతున్నారు. ముఖ్యంగా అవినీతి ఆరోపణలున్న రజని, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు వంటి లీడర్లకు పాలుపోవడం లేదు. జగన్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన రజని భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. కేసుల నుంచి తప్పించుకోవాలంటే బీజేపీలో చేరడం బెటర్ అని ఆమె ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం తనను వేధించినా మోదీ అండగా ఉంటారనే ధీమాతో ఆమె పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నట్లు టాక్. అయితే బీజేపీ, టీడీపీకి మిత్రపక్షం కాబట్టి ఆమెను చేర్చుకునే అవకాశాలు తక్కువ. ఆమె ఎమ్మెల్యేగా గెలవకపోవడం పెద్ద మైనస్ పాయింట్. అంతేకాకుండా చంద్రబాబు అఖండ మెజారిటీతో గెలవడంతో వలసొచ్చే ఎమ్మెల్యేలతో అవసరమేమీ లేదు. రాజకీయాల్లో 5 ఏళ్లంటే 5 యుగాల కిందే లెక్క. తాము నమ్ముకున్న పార్టీ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తుందనే నమ్మకం ఉండదు. కేసులుంటే బయట ఉంటామనే గ్యారెంటీ కూడా ఉండదు. వారసులను ప్రమోట్ చేసుకునే ఛాన్స్ అస్సలుండదు. అందుకే ఓడిపోయిన పార్టీ లీడర్లు బస్సులు మారినంత సహజంగా పార్టీలు మారుతుంటారు. ఆలూరు నుంచి గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న విరూపాక్షి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని టీడీపీలోకి చేరుతారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన వాటిని తోసిపుచ్చారు. సామాన్య కార్యకర్త అయిన తనకు జగన్ టికెట్ ఇచ్చి గెలిపించారని, ఆయన వెంటే ఉంటానని అని చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక కొందరు వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేయగా కొందరు సైలెంట్ అయ్యారు. ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడి సిద్ధరాఘవరావు పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన సిద్ధ మళ్లీ సైకిల్ ఎక్కడానికి రెడీగా ఉన్నారు. బాబు హయాంలో మంత్రిగా పనిచేసిన రావెల్ కిషోర్ బాబు కూడా జగన్కు జలకిచ్చారు. ఆయన కూడా పచ్చకండువ కప్పుకోవాలనుకుంటున్నారు. ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. నెల్లూరు మేయర్ పొట్టూరు శ్రవంతి, ప్రముఖ బీసీ నాయకుడు దేరెంగుల ఉదయ్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. పలు జిల్లాల్లో చోటా నేతలు కూడా రిజైన్ చేస్తున్నారు. రజని, బాలినేని, బొత్సతో సహా అవినీతి ఆరోపణలున్న నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని, అక్కడ వీలు కాకపోతే టీడీపీలో ట్రై చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. వైసీపీ రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వలసబాట పడతారని టాక్. అందుకే జగన్ వాళ్ళతో సమావేశమై భరోసా ఇచ్చారని తెలుస్తుంది. వైసీపీలో సీనియర్ లీడర్లందరూ టీడీపీ, కాంగ్రెస్లకు పాత కాపులే. కొందరికి చంద్రబాబుతో మంచి సంబంధాలే ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా లేకపోవడంతో ఆ పార్టీలోకి వెళ్లే ఛాన్స్ లేదు. జనసేన హవ కాస్త వీస్తున్న పవన్ దగ్గర పనిచేయడానికి పాత హోదాలు, బేషాజాలు అడ్డొస్తున్నాయి. చాలామంది టీడీపీలోకి వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారని, అయితే బాబును, లోకేష్ను గతంలో దారుణంగా తిట్టి ఉండడంతో మొహమాటం అడ్డొస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.